హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వెజిటేబుల్ పలావ్. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాం. ఉల్లిపాయలు, టమాటో, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా. ఇప్పుడు వెజిటేబుల్ క్యారెట్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, నౌకోల్, బఠానీలు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేను బీన్స్ తీసుకోలేదు. బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు రెండు చోట్ల ఎందుకు తీసుకున్నానంటే పుదీనా ఇది మనం గ్రైండ్ చేసుకోవడానికి, అల్లం వెల్లుల్లితో కలిపి గ్రైండ్ చేసుకున్నాము. చూసారా ఏమేమి తీసుకున్నాను అన్నది. గరం మసాలా, ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని మంచిగా కుక్కర్ వేడైన తర్వాత నేను 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకటే నూనె వేసుకోవచ్చు, ఒకటే నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా గరం మసాలా, వాటిని వేసుకొని మంచిగా వేయించుకుంటాము. గరం మసాలా అన్నది మంచిగా వేగిన తర్వాతనే ఫ్లేవర్ అన్నది బయట మంచిగా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి కదా, ఆ లోపల మనము గ్రైండ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా, సరిపడినంత పచ్చిమిరపకాయలు తీసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. కొద్దిగానే కొత్తిమీర తీసుకున్నాను. సరే, ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఏం పేస్ట్ అవసరం లేదు. సరే, వీటిని వేసుకున్న తర్వాత మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు మనం టమాటోలు వేసుకుందాం. టమాటాలు అన్నది కొద్దిగా వేగిన తర్వాత చూసారా కొద్దిగా వేగేది కదా, ఉప్పు వేసుకుందాం, సరిపడినంత ఉప్పు. ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకుందాం. అందుకే 2 చోట్ల పెట్టుకున్నాను పుదీనాని. ఇప్పుడు కొద్దిగా వేసుకునేకి, గ్రైండ్ చేసుకునే కొద్దిగా వేసుకునే కానీ. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసుకునేద్దాం ఒక్కొక్కటి. వీటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకున్నాం. సరే, మంచిగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఏ రైస్ కన్నా ఏం వండుకోవాలన్నా ఫస్టే కడిగి పెట్టుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా నానితే పొడి పొడిగా వస్తుంది రైస్ అన్నది. సరే, ఇప్పుడు రైస్లో తడి పూర్తిగా పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా గంజిలాగా ఉంటుంది కదా, ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, ఒకదానికొకటి అతుక్కోకుండా. ఇప్పుడు నేను 1 కప్పు బియ్యంకి 2 కప్పులు వాటర్ తీసుకొని, ఇప్పుడు వాటర్ అన్నది ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. చూసారా, ఇది వాటర్ అన్నది మంచిగా ఇలా బాయిల్డ్ అవ్వాలి. అప్పుడే మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 2 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇంతవరకు మన ఛానల్ని వాచ్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే వాచ్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తుండండి. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.